హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మంచి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. సో దీని కటింగ్ వీడియో అయితే ముందు వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో బొటిక్ స్టైల్లో మంచి ఫినిషింగ్తో అయితే బ్లౌజ్ ఫినిషింగ్ అయితే ఇచ్చాను. సో చాలా ఈజీగా బ్లౌజ్ ఫినిషింగ్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ నెక్ వచ్చేసి స్టార్ నెక్ అండి. అలాగే బ్యాక్ నెక్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా సింపుల్గా పఫ్ హ్యాండ్స్ పెట్టాను. కింద ఆల్రెడీ శారీకి వచ్చిన కట్ వర్క్ అయితే వచ్చేసింది. సో కట్ వర్క్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కూడా చూపించాను. మన స్టైల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసామంటే ఎక్కడ కూడా ఎగుడు దిగుడు అనేది రాకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ మెథడ్లో అయితే ట్రై చేయండి. ఇది బ్యాక్ నెక్ అండి. ఇలా డైమండ్ షేప్లో మనకి బ్లౌజు బ్యాక్ నెక్ డిజైను, బ్యాక్ ఓపెను. సో మంచి అంటే ఒక్కో డిజైన్కి వీళ్ళైతే పింట్రెస్ట్లో యాప్లో అయితే నాకు డిజైన్స్ చెప్పారు. సో హ్యాండ్స్కి ఒకటి, ఫ్రంట్ నెక్ ఒకటి, బ్యాక్ నెక్ ఒకటి అయితే ఇలా 3 డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసి ఒకే బ్లౌజ్ పైన అయితే సెట్ చేయమన్నారు. సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తాను. సో ముందు వీడియోలో కటింగ్ అయితే చూపించానండి. సో అది అయితే లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో నేనైతే ఇక్కడ క్యాన్వాస్ అంటే మనకి నెక్ ఇలాంటి నెక్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే క్యాన్వాస్ అనేది కంపల్సరీ. సో ఇక్కడ అయితే నాకు క్లాత్ అనేది తక్కువగా ఉండి ఇలా డైరెక్ట్ ఐరన్ అయితే చేశాను కటింగ్ చేసుకొని. సో దీన్ని అయితే మనకి బ్యాక్ పార్ట్ ఓపెన్ కాబట్టి దీన్ని అయితే ఆఫ్ అయితే చేసుకోవాలండి. సో ఇలా ఆఫ్ మనకి షేప్ వచ్చేసి ఇలా వస్తుంది, డైమండ్ షేపు. అలాగే దీన్ని మనము హాఫ్కి అయితే కటింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ స్టార్ నెక్ అండి. సో మనకి సెండ్ చేసిన డిజైన్ అయితే ఈ నెక్ డిజైన్ అండి. సో ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్కి పెట్టాలి. అలాగే బ్యాక్ నెక్కి వచ్చేసి ఇది. సో డీప్ చాలా బోట్ నెక్ బ్లౌజ్ కదా, మనకి బోట్ నెక్ మెజర్మెంట్స్తో అయితే నెక్ డీప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కొంచెం తగ్గించి సేమ్ డిజైన్ అయితే సెట్ చేయమన్నారు. సో ఫైనల్లీ అయితే ఇవి బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో, సో ఈ నెక్ అయినా కూడా వేరే నెక్ ఏ నెక్ అయినా కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను. సో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేశానండి. ఇలా మిస్టేక్ చేసినా కూడా బ్లౌజ్ అనేది ఎలా సెట్ చేశానో కూడా చూపిస్తాను. సో మిస్టేక్ ఏం చేశానో కూడా చూపిస్తానండి. మనం చేసిన మిస్టేక్ ఇంకొకరు చేయకుండా ఉండాలి అంటే మనం చేసిన తప్పు ఇంకొకరికి ఖచ్చితంగా తెలియాల్సిందే. సో ఇక్కడైతే క్యాన్వాస్ అనేది ఇలా కటింగ్ చేశాను కదా, అడ్జస్ట్మెంట్ అనేది నా దగ్గర కంపల్సరీగా ఉంటుందండి. సో నేనైతే ప్రతిదీ కూడా అడ్జస్ట్మెంట్ చేస్తాను. సో ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని అయితే వేస్ట్ అయితే చేయను. సో ఇలా నా దగ్గర క్లాత్ లేదు. సో ఇంకో క్లాత్ తీసుకుంటే వస్తుంది, కానీ ఎందుకండి క్లాత్ అనేది వేస్ట్ చేసుకోవడము. సో ఉన్న క్లాత్తోనే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ మనకి నెక్ డిజైన్ అనేది ఇలా వచ్చింది కదా, క్యాన్వాస్ అనేది కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి. క్యాన్వాస్ అనేది వేసేటప్పుడు మనం క్యాన్వాస్ కరెక్ట్ కటింగ్ చేస్తేనే మనకి నెక్ షేప్ అనేది అంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత కరెక్ట్గా వస్తుంది. సో ఇలా మనకి మెయిన్ క్లాత్ అండి. మనం క్యాన్వాస్ వచ్చేసి ఇలా లైనింగ్కి డైరెక్ట్ లైనింగ్కి పేస్ట్ చేస్తే మెయిన్ క్లాత్కి నుండి కనబడుతుంది అనేసి అయితే నేను ఇలా ఎక్స్ట్రా క్లాత్కి అయితే జాయిన్ చేశాను. సో నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే నేను తర్వాత చెప్తానండి. ముందు మీరు కనుక గెస్ చేస్తే అయితే కామెంట్ చేయండి. సో ఇక్కడ అయితే ఇలా కరెక్ట్గా అంటే సెట్ చేసుకోవాలి. మనకి నెక్ కింద ఒక 1 ఇంచు విడ్త్ క్లాత్ ఉంచుకొని ఆ 1 ఇంచ్ తర్వాత నుండి నేను నెక్ రౌండ్ అనేది ఇలా డ్రా చేసి కటింగ్ అయితే చేశాను. సో అలాగే కరెక్ట్గా సెట్ చేసుకుంటుంటాను. కింద ఒక 4 ఇంచుల లెంత్తో అయితే మనకి హుక్స్ పట్టి కాజా పట్టి అయితే వస్తుంది. ఇక్కడ ఇంకో సైడ్కి కూడా మనము అంటే లైనింగ్ కరెక్ట్గా వేసుకోవాలి, మెయిన్ క్లాత్ కరెక్ట్గా వేసుకోవాలి. సో ఇలా అయితే 2 మెయిన్ క్లాత్లకి లైనింగ్ అలాగే ఈ నెక్ కూడా కరెక్ట్గా సెట్ చేసుకొని ఒక పిన్ పెట్టేసుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ అనేది ఈజీ అయిపోతుంది. సో మధ్యలో ఆపకుండా అయితే డైరెక్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్ ఇక్కడ క్యాన్వాస్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సో నేను పిన్స్ కానీ బాబిన్స్ కానీ
మార్కర్స్ కానీ అన్నీ ఇలా ఒక చిన్న గిన్నెలో వేసేసుకొని మిషన్ పైన పెట్టేసుకుంటాను. ప్రతిదీ మళ్ళీ వెతకాల్సిన అవసరం అనేది ఏమీ లేకుండా. సో ఇలా నెక్ అనేది సెట్ చేసుకున్న తర్వాత అంటే లోపటి వైపుకి బయటి వైపుకి అయితే స్టిచ్చింగ్ వేయకూడదు. ఓన్లీ లోపటి వైపుకి అయితే ఇలా మనం ఏ షేప్లో కటింగ్ చేసుకున్నామో అదే షేప్లో మనము జాయింటింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అయితే చాలా జరుగుతుంటాయండి. సో మనం ఇలా మిస్టేక్ చేసినా కూడా మనము సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని దాన్ని అయితే కస్టమర్కి ఎలా మనము మిస్టేక్ చేసాము అనే డౌట్ అనేది రాకుండా కస్టమర్కి అయితే బ్లౌజ్ అనేది సెట్ చేసి ఇవ్వాలి. సో వాళ్ళు అయితే మనం చేసిన మిస్టేక్ గుర్తుపట్టకుండా ఉండాలండి బ్లౌజు. సో ఇక్కడ ఏం చేశాను అంటే ఇక్కడ వరకు అయితే కటింగ్ అయిపోయింది కదా. సో దీన్ని రివర్స్ నేను క్యాన్వాస్ అనేది బయటికి కనబడకుండా ఉండడానికి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను కదా. సో మళ్ళీ నేను మిస్టేక్ ఏం చేశానంటే ఈ క్యాన్వాస్ అనేది రివర్స్ వేసుకోవాలండి. సో రివర్స్ అయితే వేయలేదు, ఇలా పైకి వేసాను కదా. పైకి వేసాను కాబట్టి మనకి క్యాన్వాస్ అనేది మళ్ళీ మెయిన్ క్లాత్ దగ్గరికే వచ్చేస్తుంది. సో ఇది క్యాన్వాస్ అనేది ఇలా రివర్స్ చేసుకుంటే ఇలా వస్తుందనేసి నేను ఇక్కడ వీడియో అనేది కట్ చేశాను. సో ఇక్కడ వరకు అయితే చూసారు కదండి. సో ఇలా అయితే వచ్చింది, మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది. సో ఇక్కడ ఏం చేయాలి అని అయితే ఒక నిమిషం అయితే ఆలోచించానండి. సో ఇక్కడ చేయాల్సింది ఏమీ లేదు, మనకి ఇక్కడ ఈ క్యాన్వాస్ అనేది ఉంది కదా, ఈ ఎక్స్ట్రా అనేది మొత్తం కటింగ్ చేసుకోవాలండి. దీన్ని ఎటు చేసినా కూడా మనకి కనబడుతుంది. ఆల్రెడీ జాయింటింగ్ అనేది వేసాము, ఎక్స్ట్రా అనేది కట్ చేసాము కాబట్టి మనము ఏం చేసినా కూడా మనకి క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ క్యాన్వాస్ అనేది ఉంది కదా, నెక్ మందం అంటే మనము జాయింటింగ్ వేసిన ఆ కుట్టు మందం ఉంచేసి మిగిలిన ఎక్స్ట్రా మొత్తం ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా కట్ చేసుకొని నేను ఇంతకుముందు వచ్చేసి పైపింగ్ అనేది వేయొద్దు అని అనుకున్నాను. జస్ట్ క్యాన్వాస్ రివర్స్ తీసుకుంటే సరిపోతుంది, పైపింగ్ అనేది అవసరం లేదు అని ఫిక్స్ అయ్యి బ్లౌజు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను. కాకపోతే ఇక్కడ మనం చేసిన మిస్టేక్ వల్ల వచ్చేసి పైపింగ్ అయితే వేయాల్సి వస్తుంది. సో ఫైనల్లీ షేప్ అయితే ఇది మనం చేసిన మిస్టేక్ని అయితే నేను ఇక్కడ వరకు అయితే ఇలా సెట్ చేశాను. కాకపోతే కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. సో మనం చేసిన మిస్టేక్ కాబట్టి టైం ఎక్కువైనా కూడా లాస్ వచ్చినా కూడా మనకి పర్లేదండి. సో ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్కి అంటే ఇక్కడ మనం బ్యాక్ నెక్కి అయితే మిస్టేక్ అనేది చేసాం కాబట్టి ఫ్రంట్ నెక్కి కూడా కంపల్సరీగా పైపింగ్ అనేది వేయాలి. సో పైపింగ్ అనేది వేయాలి అంటే నెక్ రివర్స్ అయితే తీయకూడదు. జస్ట్ మనము ఆల్రెడీ క్యాన్వాస్ నెక్ కోసం క్యాన్వాస్ కట్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ జాయింటింగ్ అనేది చేసుకోవాలండి. సో కొంచెం మనకి అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మనకి ఇంట్లో టెన్షన్ కానీ బ్లౌజుల టెన్షన్ కానీ ఏ టెన్షన్ ఉన్నా కూడా మనకి ఒక్కోసారి ఏం చేస్తున్నామా అని కూడా మనకి మైండ్ కరెక్ట్గా ఉండదు. సో ఇక్కడ నా ప్రాబ్లం వచ్చేసి మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అంటారు కదండి, ఆ టైప్లో అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను. సో బ్లౌజ్ ఫిట్టింగ్ బాగానే ఉంది, కాకపోతే ఇక్కడ నాకే వర్క్ అనేది ఎక్కువైపోయిందండి. సో వర్క్ తగ్గించుకొని 2 బ్లౌజులు స్టిచ్చింగ్ చేయాలి అని అనుకున్నాను నేను పెట్టుకున్న టైంలో. కాకపోతే నేను పెట్టుకున్న టైం రివర్స్ అయిపోయి ఒకే బ్లౌజ్ వచ్చేసింది. సో ఇక్కడ మనకి క్యాన్వాస్ అనేది కనబడకుండా ఇలా రివర్స్ వేసుకుందామండి ఇప్పుడైనా. సో ఇప్పుడు ఇలా మనకి నెక్ అంటే లైనింగ్ మిడిల్లో అలాగే మనకి క్యాన్వాస్ క్లాత్ మిడిల్ కరెక్ట్గా సెట్ చేసుకొని మెయిన్ క్లాత్ ఇలా పెట్టేసుకొని సో ఇలా పెట్టేసుకుంటే మనకి క్యాన్వాస్ అనేది కనబడకుండా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్నగా కనబడుతుంది అని అనుకున్నాను. సో పైపింగ్ అయితే వేస్తే ఏం కనబడదండి అది కూడా. సో ఇలా వేసేసి నాకైతే ఇక్కడ షేప్ అనేది అంటే నెక్ షేప్ అనేది కరెక్ట్గా కనబడుతుంది ఇలా. సో ఇక్కడ డ్రా చేసిన విధంగా అయితే నెక్ షేప్ అయితే నాకు వైట్ కలర్లో ఉంది కదా క్యాన్వాస్ కరెక్ట్గా కనబడుతుంది. సో ఇక్కడైతే స్టిచ్చింగ్ చేసి ఎక్స్ట్రాస్ అంతా కటింగ్ చేశానండి. మనకి కింద షేప్ వచ్చేసి ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి మంచి ఫినిషింగ్తో వస్తుంది. ఇక్కడ పొట్ట పైన క్లాత్ అనేది పడకుండా ఉంటుంది. మనకి బొటిక్లో అయితే
ఇదే విధంగా ఫినిషింగ్ అనేది ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మంచి ఫినిషింగ్తో బోట్ నెక్ బ్లౌజు, ప్రిన్స్ కట్ బ్లౌజు ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇక్కడ ప్రిన్స్ కట్కి నేనైతే ఇలాగే స్టిచ్చింగ్ చేశానండి. సో ఇక్కడ ప్రిన్స్ కట్ షేప్ అయితే మార్కింగ్ ఉంది కదా, సో ఆ మార్కింగ్ పైన వచ్చేసి ఇలా 2 సైడ్స్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. మనకి మార్కింగ్ ఎలా ఉందో సేమ్ యాజ్ టీస్గా అయితే సేమ్ స్టిచ్చింగ్ అయితే ఇలా వేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ ప్రిన్స్ కట్ స్టిచ్చింగ్ అనేది ఇలా వేసుకుంటే అయితే మళ్ళీ మనకి కటింగ్ చేసి మళ్ళీ జాయింటింగ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే పీస్లో అంటే మనం ఇలా కటింగ్ చేసుకుంటే ఆ పీస్లో మళ్ళీ జాయింటింగ్ చేసేటప్పుడు అయితే కన్ఫ్యూజింగ్ అయితే ఉంటుంది. సో అలాంటి కన్ఫ్యూజ్ అయితే ఏమీ లేకుండా మనం ఇలా డైరెక్ట్ స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా అయితే అయిపోతుంది. సో మనకి ఇలా 2 లైన్స్ అంటే 1 సైడ్ 2 లైన్స్ అయితే అవుతాయి కదా. సో ఆ లైన్స్ని అయితే ఇలా కుట్టేసుకుంటే మిడిల్లో ఉండే 2 కుట్లకి మధ్యలో మనకి గ్యాప్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గ్యాప్లో సో ఒక 1/2 ఇంచు మనం కుట్టిన కుట్టుకి ఒక 1/2 ఇంచు వచ్చేట్టు సో ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేసామో అదే షేప్ వచ్చేట్టు ఇలా కటింగ్ చేసుకోవాలి. సో కొంచెం కుట్టుకి దూరంగా కటింగ్ అయితే చేయాలండి. సో మనకి షేప్ అనేది ఇలా వస్తుంది. సో ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనము చంక భాగం దగ్గర నుంచి స్టిచ్చింగ్ జాయిన్ చేసుకోవాలి. క్లాత్ మరీ ఎక్కువగా కూడా ఉంచుకోవద్దు. సో ఇప్పుడైతే ఇలా కింది నుండి అయితే కుట్టుకోవద్దండి. ఇలా చంక భాగం దగ్గర నుండి మనము 2 అంటే కింద ఉన్న లేయరు పైన ఉన్న లేయర్ అయితే 2 ఈక్వల్గా పెట్టేసుకోవాలి. మనకి క్లాత్ అనేది ఎగుడు దిగుడు అనేది ఏమీ రాదు, ఈక్వల్గానే వస్తుంది. సో కొంచెం ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తే మనకి తక్కువ వచ్చిన క్లాత్ను కొంచెం లాగినట్టు చేస్తే ఇక్కడైతే సెట్ అయిపోతుందండి. లేదు అంటే కింద కొంచెం ఏది ఎక్కువ వస్తుందో దానికైతే కలిసేట్టుగా కటింగ్ చేసుకున్నా పర్లేదు. డబుల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటేనే మనకి కుట్టు అనేది స్టిఫ్ గట్టిగా అయితే ఉంటుంది, ఎక్కువ రోజులు అయితే ఊడిపోకుండా ఉంటుంది. సో కుట్టు మీద కుట్టు పడేటే ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. సో అలాగే ఇంకో సైడ్ కూడా జాయింటింగ్ అనేది చేసేసుకుందాము. సో ఇలా 2 సైడ్స్ జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుందండి. సో పని తక్కువ. సో చూసారు కదా, మనకి పీసులు కట్ చేసి పైపింగ్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కింద కూడా ఎగుడు దిగుడు అనేది రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సైడ్కి ఒక డాట్ అనేది ఒక 1/2 ఇంచ్తో కానీ, మనకి క్లాత్ ఎక్కువగా తీసుకుంటే 1 ఇంచు విడ్త్తో కానీ డాట్ అనేది ఒక 4 ఇంచులు మనం బ్యాక్ పార్ట్కి డాట్ అనేది ఎలా వేసుకుంటామో సేమ్ యాజ్ టీస్గా ఇక్కడైతే డాట్ అనేది వేసుకోవాలి. సో ఈ డాట్ అనేది వేసుకుంటే మనకి బ్లౌజులకి ప్యాడెడ్ బ్లౌజులు ఎలా వస్తాయో మనకి ఫినిషింగ్ అనేది కూడా అలాగే వస్తుంది. చాలా నీట్గా అయితే ఉంటుందండి. సో మీరు కూడా ఒకసారి నార్మల్గా స్టిచ్చింగ్ చేసేటైతే ఈ విధంగా ఒకసారి స్టిచ్చింగ్ చేయండి. అలాగే బ్యాక్ పార్ట్కి ఇలా నెక్కి స్ట్రైట్గా వేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో వేసుకోవద్దు. బోట్ నెక్ బ్లౌజులకి ఇలా నెక్ మనకి 4 ఇంచెస్ విడ్త్తో నెక్ అనేది తీసుకుంటాం కదా, సో దానికి ఈక్వల్గా
మనం డాట్ అనేది వేసుకోవాలి. డాట్ లెంత్ ఎంత ఎక్కువ ఉంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా నీట్గా అయితే వస్తుందండి. సో మనకి బ్యాక్ డాట్ లెంత్ వల్ల కూడా బ్లౌజ్ మిస్టేక్ అయితే అవుతుంది. సో ఫైనల్లీ అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనము పైపింగ్ వేయక ముందే ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. సో కింద నడుం పట్టి అయితే నడుం పట్టికి పైపింగ్ వేయక ముందే ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ఈ స్టిచ్చింగ్ చేసుకుంటే ఆ తర్వాత మనము కింద నడుం పట్టి అయితే వేసుకోవాలి. సో ఇక్కడ ఉక్స్ పట్టి కోసం అయితే సింగిల్ లేయర్, అలాగే కాజా పట్టి కోసం అయితే ఇలా డబుల్ లేయర్ అయితే వేసుకోవాలి. ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేశాక రెండు ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలండి. సో ఇక్కడ పైన వచ్చేసి మనకి పైపింగ్ అనేది వేసుకుంటే రివర్స్ తీసుకుంటాం కదా, అక్కడ ఒక చిన్న బటన్ పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ ఇప్పుడైతే షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకున్నాము. షోల్డర్ జాయింటింగ్కి సో ఫస్ట్ మనము కటింగ్ చేసుకునేటప్పుడే షోల్డర్ డౌన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఇలా స్ట్రేట్ కట్ బ్లౌజ్లకి కానీ బోట్ నెక్ బ్లౌజ్లకి కానీ షోల్డర్ డౌన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. షోల్డర్ జాయింటింగ్కి ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో అయితే మనం కుట్టు అనేది వేసుకోవాలండి. సో ఇలా 2 సైడ్స్ డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సింగిల్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటే మనకి కుట్టు అనేది ఊడిపోయే ఛాన్స్ ఉంటుందండి. కంపల్సరీగా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ నార్మల్గా పఫ్ హ్యాండ్సే అండి. పఫ్ హ్యాండ్స్ అయితే ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశాను, చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. సో ఫస్ట్ ఆల్రెడీ హ్యాండ్స్ జాయింటింగ్ అనేది చేశాను కాబట్టి మనకి ఇలా షోల్డర్ మిడిల్లో నుంచి జాయింటింగ్ అనేది చేసుకోవాలి. మన లోతు అనేది కంపల్సరీగా తీసుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి ఇలా క్లాత్ పైన క్లాత్ ఇలా పెట్టేసుకోవాలి, కానీ లాగదీయకుండా మనము జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఒక చివరి వరకు అయిన తర్వాత ఇలా చివర నుండి మళ్ళీ మిడిల్లోకి వచ్చేట్టు మనం కుట్టు వేసుకుంటూ రావాలి. సో కింద క్లాత్ కానీ పైన క్లాత్ కానీ మనకి కుట్టు కింద పడకుండా కరెక్ట్గా క్లాత్ అనేది సెట్ చేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ లేయర్స్ అనేవి ఉంటాయి కదండి, అవి మాత్రము బ్యాక్ సైడ్ వచ్చేట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి షోల్డర్ జాయింటింగ్ ఏ బ్లౌజ్కైనా డ్రెస్కైనా కూడా షోల్డర్ జాయింటింగ్ అనేది బ్యాక్ సైడే ఉండాలి. బ్యాక్ సైడ్ ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది వెనక్కి లాగినట్టు ఉంటుంది. అదే ముందుకుంది అనుకోండి బ్లౌజ్ మొత్తం ముందు బోర్లా పడినట్టు అయితే వస్తుంది. సో చిన్న టిప్ అండి ఇది కూడా. ఇలా చివరికి అయిన తర్వాత మళ్ళీ చివరి నుండి మిడిల్ వరకు ఇలా మనము జాయింటింగ్ అనేది ఫినిష్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే నడుం పట్టి అయితే వేసుకోవాలండి. హ్యాండ్ షేప్ అయితే చాలా నీట్గా వచ్చింది కదా. సో హ్యాండ్ డిజైను ఇంకొకటి కూడా జాయింటింగ్ అయితే చేసుకున్నాము. ఇలా జాయింటింగ్ అనేది చేసుకున్న తర్వాత మనము నడుం పట్టి అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా నడుం పట్టి అనేది కంపల్సరీగా వేసుకోవాలి. లేదు అంటే పైపింగ్ అయినా వేసుకోవచ్చు, అది మన చాయిస్. ఇక్కడ నేనైతే ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా నడుం పట్టి అయితే వేస్తున్నాను, లైనింగ్తో మనకి స్ట్రైట్ పీస్తో అయితే వేస్తున్నానండి. సో ఇక్కడ వచ్చేసి కింద షేప్ అనేది ఇచ్చాను కదా, కరువు చిన్న కరువు అయితే ఇచ్చాను కదండి. సో దానికోసం వచ్చేసి ఒక 2 ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఎందుకంటే మనము రివర్స్ చేసేటప్పుడు మనకి క్లాత్ కరెక్ట్గా రాదు కాబట్టి ఇలా చిన్నగా ప్రిల్స్ అనేవి పెట్టుకుంటే మళ్ళీ మనము రివర్స్ చేసుకునేటప్పుడు ఆ ప్రిల్స్తో అయితే క్లాత్ అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది.
సో దానికోసం అయితే ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటేనే మనకి నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. సో ఇలా ఫస్ట్ జాయింటింగ్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ను రివర్స్ అనుకోవాలి. చిన్న చిన్నగా టక్స్ అనేవి ఇచ్చుకొని రివర్స్ అనుకొని ఇక్కడ సేమ్ అదే ఎడ్జ్ పైన నుండి అంటే మెయిన్ క్లాత్ పైన కుట్టుపడకుండా మనం ఆ జాయింటింగ్ ఉంది కదా, సో ఆ జాయింటింగ్ పైనే కుట్టుపడేటట్టు ఇంకొక కుట్టు అణిగే కుట్టు అంటాం కదండి, సో అలా డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. సో ఇలా వేసుకుంటేనే మనకి క్లాత్ అనేది ఈజీగా టర్న్ అవుతుంది. సో వీడియో అయితే చాలా లెంతీగా ఉంది అని అనుకోకండి, చాలా క్లారిటీగా అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ ఇలా డబుల్ స్టిచ్చింగ్ అంటే క్లాత్ ఇలా మనము డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే క్లాత్ ఈజీగా టర్న్ అవుతుంది. ఇలా అయితే టర్న్ చేసుకొని ఒక కుట్టు అనేది వేసుకొని కావాలి అంటే హెమ్మింగ్ చేసుకొని విప్పేసుకోవచ్చు, లేదు అంటే కూడా ఇలాగే ఉంచుకోవచ్చు. సో మనం ఇక్కడ క్రాస్గా కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ అంటే లెంత్ అనేది మిడిల్లో కొంచెం అయినా తగ్గుతుందండి. సో ఇక్కడ వచ్చేసి 4 ఉక్సులు అయితే వస్తాయి. బ్యాక్ పార్ట్కి కూడా నడుం పట్టి వేసాను. హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఉక్స్ పట్టి కాజా పట్టి అన్నీ అయితే రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు బ్లౌజ్ సైడ్ జాయింటింగ్ అయితే వేసుకున్నాము. సో సైడ్ జాయింటింగ్కి వచ్చేసరికి మనము కొలత బ్లౌజ్ కానీ బాడీ మెజర్మెంట్స్ కానీ ఉంటే అయితే చూసుకోవచ్చు. ఇలా ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఈ చివరి నుండి ఆ చివరి వరకు అయితే కరెక్ట్గా క్లాత్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడైతే 29 ఉందండి. సో 29ని ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే కరెక్ట్గా చేసుకోవాలి, లేదు అంటే ఫిట్టింగ్ అయితే పోతుంది. సో 29ని 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకి పావు అయితే వస్తుంది కదా. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి 7 సో ఇలా ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు అలాగే బ్యాక్ సైడ్ ఇంకో సైడ్కి కూడా కరెక్ట్ 4 సైడ్లకి కూడా 7 అనేది కరెక్ట్ మెజర్మెంట్ అనేది చేసుకోవాలి. ఇలా కరెక్ట్ 4 సైడ్స్ ఈక్వల్ మెజర్మెంట్స్ చేసుకొని మనము బ్లౌజ్ సైడ్ జాయింటింగ్ చేస్తేనే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఉక్స్ పట్టికి కాజా పట్టికి మధ్యలో గ్యాప్ రాకుండా కరెక్ట్గా అయితే ఉంటుందండి. ఒక్క దానిపైన అంటే ఉక్స్ పట్టి పైన కాజా పట్టి వచ్చేటట్టు కరెక్ట్గా అయితే క్లాత్ అడ్జస్ట్ అవుతుంది. మనము ఇష్టం వచ్చినట్టు సైడ్ జాయింటింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి, మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. అలాగే ఇక్కడ హామ్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచ్ ఉందండి. సో మనం కింద నడుం దగ్గర ఒక స్టిచ్చింగ్ వేసుకొని ఇలా స్ట్రైట్గా హామ్ లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ కూడా మనకి 5 ఇంచులు అయితే ఉంది. సో 5 ఇంచులకైతే ఒక మార్కింగు. సో ఇక్కడ స్టోన్స్ అయితే ఉన్నాయి కాబట్టి అవి అయితే రిమూవ్ చేసేసుకోవాలండి. అవి తీసేసుకొని ఇలా 3 మార్కింగ్స్ అయితే ఉన్నాయి కదా, క్లాత్ను కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. సో ఇక్కడ హ్యాండ్ దగ్గర కానీ ఎక్కడ కూడా మనం క్లాత్లో సాగదీయకుండా కరెక్ట్గా పెట్టుకొని జాయింటింగ్ అనేది వేసుకోవాలి. ఇలా చివరికి అయితే చిన్నగా రబ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకో సైడ్కి కూడా మనము ఇలా మార్కింగ్ అనేది ఉంది కదా, పైన ఉన్న మార్కింగ్ ఇలా కింద ఉన్న మార్కింగ్ అయితే మార్కింగ్ పైన మార్కింగ్ అనేది పెట్టుకుంటేనే మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ 4 ఫోల్డింగ్స్ ఈక్వల్గా వస్తాయి. అలాగే హామ్ లూజ్కి కూడా మనం ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ జాయింటింగ్ ఉంది కదా, ఆ జాయింటింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా పెట్టేసుకుంటే ఎక్కడికి వస్తే అక్కడికైతే పెట్టుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్గా సెట్ చేసుకొని అయితే హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా కింద ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి కుట్టు కూడా స్ట్రైట్గా వస్తుంది. అదే మనము ఇష్టం వచ్చినట్టు 30 ఉంది అంటే 30కి ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నాం అనుకోండి, మనకి కుట్టు కూడా నీట్గా అయితే రాదు. సో మనకి సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడే మనకి బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్తో వచ్చిందా రాలేదా అనేది అయితే తెలుస్తుంది. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ మెథడ్లో. అలాగే పక్కకి ఇంకొక 2 కుట్లు అనేది వేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సో మనకి ఎక్స్ట్రా క్లాత్ ఇలా జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసుకోవాలి. సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే పైపింగ్ అయితే చేసేసుకుందామండి. మిస్టేక్ అనేది లేకుండా ఉంటే అయితే మనకి బ్లౌజ్ నీట్ ఫినిషింగ్తో అయితే ఇలా వచ్చేది. సో మిస్టేక్ చేశాను కాబట్టి పైపింగ్ అనేది చేయాల్సి వస్తుంది.
సో పైపింగ్ చేస్తే కొంచెం క్లాత్ షేప్ అనేది కొంచెం రౌండ్ లాగా అయితే వస్తుందండి. పర్ఫెక్ట్ మనం ఇలా బకరం వేసిన దానికి డైరెక్ట్ పైపింగ్ చేసిన దానికి అయితే కొంచెం 99% అయితే ఏం డిఫరెన్స్ ఉండదు, కానీ జస్ట్ 1% అయితే డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ పైపింగ్కి అయితే నేను డైరెక్ట్ క్లాత్తోనే పైపింగ్ అనేది వేస్తున్నాను. సో ఇందులో థ్రెడ్ అయితే వేయట్లేదండి. సో ఇక్కడ చిన్నగా టక్ మార్క్స్ ఇచ్చాను కాబట్టి క్లాత్ అనేది ఈజీగా టర్న్ అవుతుంది. అంటే మనకి డైమండ్ షేప్ దగ్గర కానీ చిన్న టక్స్ అనేవి ఉంటాయి కదా, సో ఆ టక్స్ దగ్గర చిన్నగా టర్నింగ్స్ దగ్గర చిన్నగా టక్ మార్క్స్ ఇస్తేనే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇలా మనం ఇలా బ్లౌజు షేప్ కోసము తిప్పుకునేటప్పుడు మాత్రము సూది అనేది కిందికే ఉంచుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు సూది కిందికే ఉంచుకొని మళ్ళీ ఇంకో సైడ్కి మనకి షేప్ ఎలా ఉందో అలా మళ్ళీ చిన్న కుట్టు అనేది వేసుకొని మళ్ళీ సూది అనేది కిందికే ఉంచుకొని మళ్ళీ క్లాత్ని పట్టేసి ఇలా సెట్ చేసుకొని మళ్ళీ కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇలా క్లాత్ అనేది షేప్ అనేది తిరిగేటప్పుడు సూది అనేది కిందికే ఉంచుకొని తిప్పుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఇలాగే మొత్తము జాయింటింగ్ అనేది చేసేసుకుందాము. కావాలి అంటే థ్రెడ్ పైపింగ్ కానీ వేసుకోవచ్చు, అదైతే మన చాయిస్ అండి. సో ఇక్కడ వరకు అయితే బ్లౌజు పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో లోపల క్యాన్వాస్ ఉన్నది కాబట్టి క్లాత్ అనేది కొంచెం టైట్గా అయితే వస్తుందండి. సో ఇక్కడ వరకు అయితే మనకి బ్లౌజు టోటల్గా ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకి సైడ్ జాయింటింగ్ కానీ ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ లేకుండా అయితే బ్లౌజు అయితే చేశాను. సో కస్టమర్ కూడా బ్లౌజు చూసి కూడా మనకి ఎక్కడ ఏం మిస్టేక్ అయిందో కూడా
గెస్ చేయకుండా అయితే ఉంది. సో నేను చేసిన మిస్టేక్ని అయితే నేనైతే సెట్ చేసుకున్నాను. సో మీరు ఇలాంటి కస్టమర్ బ్లౌజ్ల పైన కానీ మీ బ్లౌజ్ల పైన కానీ ఏదైనా మిస్టేక్ అయితే చేశారా, చేస్తే ఎలా సెట్ చేస్తారో కామెంట్ అయితే చేయండి. ఫైనల్లీ అయితే బ్లౌజ్ ఫినిషింగ్ అయితే ఇలా ఇచ్చాను. సో బ్లౌజ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.